సికింద్రాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 117వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలను జూలై 11వ తేదీ నుండి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆలయ కమిటీ చైర్మన్ బి మారుతి యాదవ్ తెలిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బి మారుతి యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బోనాల పండుగ ఉత్సవాలని అన్నారు. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. शिववाहिनी महाकाली माता की जय। మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం, ఇక్కడ బోనాల దగ్గర కొన్ని పొరపాట్లు, కొన్ని ఏమంటారు వ్యక్తుల మధ్యన మనస్పర్ధలు అవి ఉండే, అవన్నీ తొలగిపోయినాయి. ఈసారి 117వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా బ్రహ్మాండంగా జరుపుకోవాల్సుకున్నాము. అలాగే ప్రభుత్వం నుంచి కూడా మాకు అన్ని విధాల సహకారాలు అందిస్తామని నిన్ననే మంత్రి గారు, సిటీ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మాకు హామీ ఇచ్చారు. అలాగే బోనాల లోపు చెక్కుల పంపిణీ కూడా జరుగుతుందని ఆయన మాకు భరోసా ఇచ్చారు. ఈ సంవత్సరం లోపు దేవాలయం విస్తరణ కూడా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ వచ్చే 117వ వార్షిక బ్రహ్మోత్సవాలు మన దగ్గర జూలై 11వ తేదీన ప్రారంభమవుతాయి. ఆ రోజు ధ్వజారోహణం, శిఖర పూజ లాంటి కార్యక్రమాలు సిటీ పోలీస్ కమిషనర్ గారు, మళ్ళీ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వచ్చి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే ఆ రోజు నుంచి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరపబడుతున్నాయి. 13వ తేదీ ఘటాల స్వాగతం జరుగుతుంది. అలాగే 21వ తేదీలో 20వ తేదీన బోనాలు, మళ్ళీ 21వ తేదీన సామూహిక ఊరేగింపు ఉంటుంది, భవానీ రథయాత్ర. దాంతో మనకు బోనాలు ముగుస్తాయి. అలాగే మా ఆలయ కమిటీ వారు కూడా ఒక 200 మంది ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నారు ఢిల్లీకి. ఈ వచ్చిన మిత్రులందరికీ స్వాగతం. 117వ బోనాల ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. దానికోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డటువంటి మారుతి యాదవ్ గారు, అదేవిధంగా అందరు కమిటీ సభ్యులు, అదేవిధంగా మన గౌరవ సలహాదారులు అందరి సమక్షంలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మిగతా విషయాలన్నీ కూడా మారుతి యాదవ్ గారు మీకు వివరిస్తారు.